హాయ్ అండి, మీ అందరికీ ఒక కొత్త రెసిపీ. నేను దీని రెసిపీ పేరు కొత్తగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. బట్ వెరీ 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 కొత్త రెసిపీ, చాలా కొత్త రెసిపీ అండి. కొత్త డెసర్ట్, చాలా కొత్త స్వీట్ అనుకోండి. చాలా చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు సేమియాని సగ్గుబియ్యం వేసి చేసుకుంటాం, లేదా వేరే వేరేగా చేసుకుంటాం. అదే మనం పంచదార వేసి హల్వా లాగా చేసుకుంటాం. సో అలా అలా చేసుకుంటాం. కానీ మరి దీన్ని మాత్రం నేను ఇవాళ మనం కొనుక్కునే పఫ్స్ ఉంటాయి కదండి, టీలోను కాఫీలోను వాడే పఫ్స్ ఉంటాయి కదా, ఆ పఫ్స్తో చేసిన స్వీట్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి చూడండి, దీని టెక్స్చర్ చూడండి. ఇంకా ఎలాంటి డ్రై ఫ్రూట్స్ వేయకండి, వేసుకుంటే వేసుకోండి, నో ప్రాబ్లం. దీని రెసిపీ ఎలా చేయాలో నేను షేర్ చేశాను. చక్కగా మీరు చేసుకోండి, అలాగే నేను చెప్పినట్టు చేసుకోండి, సూపర్ ఉంటుంది. నెయ్యి కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. హ్యాపీగా మీరు ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకోకుండా నేను చెప్పినట్టు కస్టర్డ్ పౌడర్ డైల్యూట్ చేసి అది తర్వాత మిల్క్ మేడ్ వేసేసి మీరు చేసేసుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది. సగ్గుబియ్యం కూడా వేయక్కర్లేదండి, ఏం వేయక్కర్లేదు. ఓన్లీ వెర్మిసెలి అంటే సేమియా ఉంటే, ఈ పఫ్స్ ఉంటే చాలు. కొలతకు తగ్గట్టుగా, మీకు రుచికి తగ్గట్టుగా మీరు వేసేసుకుని చేసేసుకుంటే సూపర్ సూపర్ టేస్టీ డెజర్ట్ రెడీ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఏదైనా సరే మనం వేస్ట్ చేయకూడదండి. వేస్ట్ చేయకుండా హ్యాపీగా ఇలా యూటిలైజ్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలు అయిపోయాయి కదా అని వదిలేస్తారు చాలామంది. ఆ చిన్న చిన్న ముక్కలు అయిపోయిన పఫ్స్ని అలా వదలకుండా ఇలా యూటిలైజ్ చేసుకుంటే హ్యాపీగా మనం అన్నీ తినేయచ్చు. సో మంచి మంచి రెసిపీస్ కూడా మనకి వస్తూ ఉంటాయి. సో చేసుకోండి అండ్ ఎంజాయ్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోద్దు. వెరీ వెరీ టేస్టీ. చల్లగా కావాలంటే చల్లగా తినండి, వేడిగా కావాలంటే వేడిగా తినండి. బట్ డూ ట్రై ఇట్ అండి. బాయ్ అండి.